హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కేదార్ స్కూల్లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. మా కళాఖండానికి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది. కాస్ట్యూమ్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేశాను అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇత్తడి సామాన్లని అటక మీద పెట్టినట్టు మేమైతే కార్డ్బోర్డ్స్ అన్నీ ఇలా పెడుతూ ఉంటాం అనమాట. ఇలా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇల్లు మారినప్పుడు యూజ్ అవుతాయి అనేసి. బట్ నిజంగా ఆ టైంకి వచ్చేటప్పుడు బయట కొనాల్సిందే కదా, అలానే ఈరోజు కూడా మేము అప్పటికప్పుడు వెళ్ళి ఈ కార్డ్బోర్డ్ని అయితే కొన్నాము. కేదార్కి వచ్చేసి కిండర్ జాయ్ వచ్చింది. స్కూల్ వాళ్ళేమో 15 days ప్రయర్గా ఇన్ఫామ్ చేశారు. బట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటని చెప్పేసి చించి ఫైనల్గా ముందు రోజు అయితే కూర్చున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసి ఫోల్డ్ చేశాను. బట్ ఓవల్ షేప్లో ఉండాలి కాబట్టి ఒకవైపు ఇంకా బాగా కట్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మ్యాంగో కాస్ట్యూమ్ ప్రిపేర్ చేశాము. జస్ట్ రిఫరెన్స్కి ఎవరికైనా కావాలితే ఇక్కడ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఈ కార్డ్బోర్డ్కి ఇప్పుడు వచ్చేసి వైట్ చార్ట్ని ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వైట్ చార్ట్ పైన అయితే పైన బ్లూ అండ్ బాటమ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా కిండర్ జాయ్కి, సో అలా స్టిక్ చేద్దాం అనుకున్నా. నాకైతే అలాంటి డార్క్ కలర్వి చార్ట్స్ కనిపించలేదు. లైట్ కలర్, లైట్ బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ ఉన్నాయన్నమాట. లక్కీలీ A4 షీట్లో ఉన్నాయి. సో అవైతే తీసుకుని వచ్చాను. వాటిని అయితే ఫస్ట్ ఇలా అంటించి ఇప్పుడు మెయిన్ దానికైతే స్టిక్ చేస్తున్నా. ఈ ఆరెంజ్ పేపర్ మీద అయితే విత్ సర్ప్రైజ్ అని రాయాలి కదా, సో ఒక్కొక్క లెటర్ని కట్ చేసి అంటించామన్నమాట. అండ్ బ్లూ షీట్ మీద వచ్చేసి ఒక స్మైల్ ఇలా చేశాను. ఇంక మిడిల్లో కిండర్ జాయ్ అని రాస్తే కంప్లీట్ అయిపోయినట్టే. బట్ అలా చూస్తే ఎంటీగా అనిపించింది అనమాట. సో నెట్ నుండి అయితే కొన్ని ఇమేజెస్ కిండర్ జాయ్ రిలేటెడ్వి డౌన్లోడ్ చేశాను. వాటికి పెయింట్ వేసి మళ్ళీ వాటితో డెకరేట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ మ్యాన్ రెడ్ కేప్ వేసుకుంటారు కదా వెనక, అలా తయారు చేద్దామని చెప్పేసి ఒక క్యూట్ కిండర్ జాయ్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసాము. దాని సైజ్ని అడ్జస్ట్ చేసి ఇలా A4 షీట్స్ మీద వచ్చేలాగా ప్రింట్ అయితే ఇచ్చామన్నమాట. ఈ 4 షీట్స్ని అయితే క్లబ్ చేసి ఒక చార్ట్ మీద పెట్టాను. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అక్కడితో ఊరుకుంటామా, క్యాప్ కూడా చేయాలని చెప్పేసి కూర్చున్నాము. బట్ సింపుల్గానే చేసాము. ఇలా ఒక వైట్ A4 షీట్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసాము. ఆరెంజ్, బ్లూ పేపర్స్ని అయితే ర్యాండమ్గా కట్ చేసి దాంతో డెకరేట్ చేశాను. అండ్ కొన్ని కిండర్ జాయ్ ఇమేజెస్ని కూడా అంటించా. ఇలా మా ప్రాజెక్ట్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ పక్కన ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, టేబుల్ టెన్నిస్ సెట్ ఇచ్చారు. మరి మీకు ఎలా అనిపించింది మా కిండర్ జాయ్? వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.